मातृदेवो भव पितृदेवो भव आचार्य देवो भव. Hello my dear students and parents, I am Arish Reddy, master trainer and mentor to IIT NEET episode students. Today session వచ్చేసి రీనీట్ ఎగ్జామ్ రాస్తున్న స్టూడెంట్స్ కోసము అడ్మిట్ కార్డ్స్ రిలీజ్ చేశారు. దాంతోపాటు రిఫండ్ కోసం కూడా మళ్ళీ ఒక స్టెప్ చేయాలి అని చెప్పేసి విన్నారు, దాని చెప్తున్నారు. దాని గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రీనీట్ ఎగ్జామ్ 2026 అడ్మిట్ కార్డ్ రిలీజ్డ్ డౌన్లోడ్ చేసుకోవాలి మీరు. దీనికంటే ముందు ఈ స్టెప్ చేయాలి. మనీ రిఫండ్ కోసం మనం మే 3 ఎగ్జామ్ రాసాం కదా, దాని మనీ రిఫండ్ కోసం మళ్ళీ ఒకసారి ఓటీపీ వెరిఫికేషన్ చేసుకోండి, మళ్ళీ మీ డీటెయిల్స్ ఒకసారి చెక్ చేయండి అని చెప్పారనమాట. ఫస్ట్ ఇది చేయాలి, తర్వాత అడ్మిట్ కార్డ్ రిలీజ్ చేసుకోవాలి. కొన్ని పాయింట్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అని చెప్తాను, కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇస్తాను మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, లాస్ట్ వరకు చూడండి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి అసలు అడ్మిట్ కార్డ్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఆ స్టెప్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ స్టెప్ సో మనం అడ్మిట్ కార్డ్స్ ఎక్కడ ఇచ్చారు అని అంటే జస్ట్ నీట్ 2026 అని క్లిక్ చేయండి. NEET.NTA.NIC.in నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ 2026 ఎగ్జామ్ ఎప్పుడుంది మనకు తెలుసు కదా, జూన్ 21. సో దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇలా క్లియర్గా వస్తుంది, రిలీజ్ ఆఫ్ అడ్మిట్ కార్డ్స్ ఫర్ ది క్యాండిడేట్ ఆఫ్ నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ స్కెడ్యూల్డ్ ఆన్ 21 జూన్. ఇదొకటి ఇచ్చారు. ఓపెనింగ్ ఆఫ్ బ్యాంక్ అకౌంట్ రీకన్ఫర్మేషన్ కరెక్షన్ విండో ఫర్ రిఫండ్. మనకి రిఫండ్ రావాలి కదా, ఆ మనీ గురించి రీకన్ఫర్మేషన్ అని ఇంకొక స్టెప్ చేయమని చెప్తున్నారు. ఎందుకంటే చాలామంది డీటెయిల్స్ రాంగ్గా కనిపిస్తున్నాయంట, వాళ్ళకు టాలీ కావట్లేదంట, అందుకని చెప్పేసి అడుగుతున్నారు. అది కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది సెకండ్ స్టెప్. నేను ఫస్ట్ స్టెప్ ఏం చేస్తానంటే దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకు కావాల్సిన అడ్మిట్ కార్డ్ గురించి పబ్లిక్ నోటీస్ 14th జూన్ రిలీజ్ ఆఫ్ అడ్మిట్ కార్డ్స్ ఫర్ ది క్యాండిడేట్స్ ఆఫ్ నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్. ఓకేనా, ఫస్ట్ ఇది. నెక్స్ట్ రిఫండ్ గురించి చెప్పి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్, ఎగ్జామ్కి ఈ 1 వీక్ ఎలా ప్రిపేర్ కావాలి అనేది కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను మై డియర్ స్టూడెంట్స్, చాలా యూస్ఫుల్గా ఉంటుంది చూడండి. ఓకే, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విల్ కండక్ట్ నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్. ఎప్పుడు ఉంది ఇది? 21 జూన్ 2026 2 PM నుంచి 5:15 PM 15 నిమిషాలు మనకు ఇస్తున్నారు, గ్రేస్ పీరియడ్ ఇస్తున్నారు ఈసారి. ఓకేనా, అది చూసుకోండి. 14th జూన్ వెబ్సైట్ ఫర్ డౌన్లోడింగ్ అడ్మిట్ కార్డ్. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో కూడా చెప్తాను క్లియర్గా. ద క్యాండిడేట్ ఆర్ రిక్వెస్టెడ్ టు డౌన్లోడ్ దేర్ అడ్మిట్ కార్డ్. ఓకేనా, 21 జూన్ యూజింగ్ దేర్ లాగిన్ క్రెడెన్షియల్స్ అనమాట. మీ క్రెడెన్షియల్స్ యూజ్ చేసి చేసుకోవాలి. క్యాండిడేట్ షుడ్ వెరిఫై దేర్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఫర్ రిఫండ్ బిఫోర్ డౌన్లోడింగ్ ద అడ్మిట్ కార్డ్. డౌన్లోడింగ్ అడ్మిట్ కార్డ్ కంటే ముందు ఒకసారి వెరిఫికేషన్ చేసుకోండి అని చెప్తున్నారు. సో ఒకసారి అది చేసిన తర్వాత ఇది చేయండి మై డియర్ స్టూడెంట్స్. ఓకేనా, ఎందుకంటే మనకు రావాల్సిన డబ్బులు తీసుకోవడం ఫస్ట్ ఆ పని చేయండి, తర్వాత మనం అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకుంటారు. ద క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు గో త్రూ ద ఇన్స్ట్రక్షన్స్ అబ్టైన్డ్ therein as well as in the information bulletin. The information about the allotted center is available in the admit card. క్లియర్గా ఇప్పుడు హాల్ టికెట్ సెంటర్ ఏది పడ్డది అని వెరీ క్లియర్గా ఉంటుంది, దాని మీద ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి క్లియర్గా. ఇన్ కేస్ ఎనీ క్యాండిడేట్ ఫెసిలిటీ ఏమైనా డిఫికల్టీ ఫేస్ అయితే, ఏమైనా డిఫికల్టీస్ని ఫేస్ చేస్తే 01140759000 లేదా 01169227700కి కాల్ చేయాలి, లేదా NEET UG 2026@NTA.AC.inకి మెయిల్ చేయొచ్చు. ఇది అడ్మిట్ కార్డ్ గురించి. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్. అయితే ఆ అడ్మిట్ కార్డ్ గురించి అది నెక్స్ట్ ఎక్కడ చూడాలి సార్ అడ్మిట్ కార్డ్ అని అంటే కింద ఇచ్చారు చూడండి, ఫీ రిఫండ్ వెరిఫికేషన్ లింక్ ఫస్ట్ ఇచ్చారు, అడ్మిట్ కార్డ్ గురించి ఇక్కడ ఇచ్చారు. అడ్మిట్ కార్డు దాన్ని క్లిక్ చేయాలి మనం. అడ్మిట్ కార్డ్ని ఫస్ట్ నేను అడ్మిట్ కార్డ్ గురించి చెప్తున్నాను. అడ్మిట్ కార్డ్ని క్లిక్ చేస్తే మనకు మీ యొక్క డీటెయిల్స్ అడుగుతుంది, ఆ డీటెయిల్స్ ఫిల్ చేస్తే అడ్మిట్ కార్డ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఓకే, ఇది కొంచెం స్లో అవుతుంది. దానికంటే ముందు ఇక్కడ వచ్చింది చూడండి, ఫస్ట్ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అది డౌన్లోడ్ అవుతుంది. ఇదేంది ఫీజ్ రిఫండ్ గురించి ఓపెనింగ్ ఆఫ్ బ్యాంక్ అకౌంట్ రీకన్ఫర్మేషన్ అని ఇచ్చాడు కదా. సో దీని గురించి చెప్తాను క్లియర్గా, అంత లోపల అది డౌన్లోడ్ అయితే అది చూపిస్తాను. ఓపెనింగ్ ఆఫ్ బ్యాంక్ అకౌంట్ రీకన్ఫర్మేషన్ కరెక్షన్ విండో ఫర్ రిఫండ్ ఆఫ్ NEET ఎగ్జామినేషన్ ఫీ. లాస్ట్ టైం ఎట్లా డౌన్లోడ్ చేసుకున్నారో అలా డౌన్లోడ్ చేసుకోవాలి, మీ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేసి సింపుల్గా. ఓకేనా, సో అది ఓపెన్ అయినట్లుంది. ఇదే క్యాండిడేట్ లాగిన్ అప్లికేషన్ నెంబర్ క్లిక్ చేయండి, ఎంటర్ పాస్వర్డ్, ఎంటర్ సెక్యూరిటీ పిన్ క్లిక్ చేయండి. మీరు ఎవరైనా పాస్వర్డ్ మర్చిపోతే ఫర్గెట్ పాస్వర్డ్ అని క్లిక్ చేయండి. ఫర్గెట్ పాస్వర్డ్ క్లిక్ చేస్తే దాని డీటెయిల్స్ తోటి మీరు తెచ్చుకోవచ్చు క్లియర్గా, ఏం టెన్షన్ లేదు. సో మీకు ఇక్కడ
దీని గురించి చెప్తున్నా. ఓపెనింగ్ ఆఫ్ బ్యాంక్ అకౌంట్ రీకన్ఫర్మేషన్ కరెక్షన్ ఇచ్చారు. దీన్ని ఫాస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకు ఇచ్చారని చాలామంది కన్ఫ్యూజన్ ఉంటుంది ఇప్పుడు, అందుకని చెప్తున్నా. కొద్దిమంది ఎంత టెన్షన్ పడతారంటే పేరెంట్స్, ఇది చేయకుండా అడ్మిట్ కార్డ్ రాదేమో, మళ్ళీ ప్రాబ్లం అవుతుందేమని కూడా టెన్షన్ పడతారు. ఇది చేసినా చేయకుండా మీ అడ్మిట్ కార్డ్ మీకు ఉంటుంది, ఏం టెన్షన్ లేదు. డబ్బులు రావాలంటే ఫస్ట్ ఈ స్టెప్ చేయండి అని చెప్తున్నారు అనమాట. యాజ్ క్యాండిడేట్ ఆర్ అవేర్ ద నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈస్ ప్రాసెసింగ్ ద రిఫండ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీ NEET 2026. ఫర్ దిస్ పర్పస్ క్యాండిడేట్ వర్ ఎర్లియర్ ప్రొవైడెడ్ an opportunity to furnish their bank account details through the registration portal. మనం ముందే ఇచ్చారు, మీరు ముందే ఇచ్చారు కదా క్లియర్గా. అయితే ఏమైందంటే డ్యూరింగ్ స్క్రూటినీ ఆఫ్ ది బ్యాంక్ అకౌంట్, బ్యాంక్ అవన్నీ వాళ్ళు క్రాస్ చెక్ చేస్తుంటే ఏమైందంటే ఇట్ హ్యాస్ బీన్ అబ్జర్వ్డ్ దట్ సమ్ క్యాండిడేట్ హ్యావ్ ఫర్నిష్డ్ ఇన్కంప్లీట్ ఆర్ ఇన్కరెక్ట్ పర్టికులర్స్ ఇంక్లూడింగ్ ఇన్వాలిడ్ అకౌంట్ నెంబర్స్ కూడా ఇచ్చారంట. అందుకని వాళ్ళకి అందరికీ పంపించడం ప్రాబ్లం అవుతుందంట. అందుకని చెప్పేసి మళ్ళీ ఒకసారి రీకన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్తున్నారు. సింపుల్గా చెప్తున్నా మీకు అర్థం కావడానికి. NTA ఆల్సో రిసీవ్డ్ రిప్రజెంటేషన్స్ ఫ్రమ్ ది క్యాండిడేట్ సీకింగ్ అన్ ఆపర్చునిటీ టు వెరిఫై అండ్ రెక్టిఫై దేర్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్. క్యాండిడేట్ నుంచి కూడా వాళ్ళకి రిక్వెస్ట్ వెళ్ళిందంట. ఓకే, అకార్డింగ్లీ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది క్యాండిడేట్స్ అండ్ టు ఎన్ష్యూర్ దట్ రిఫండ్ అమౌంట్ రీచెస్ ద కరెక్ట్ బెనిఫిషరీ, NTA has decided to open a bank account రీకన్ఫర్మేషన్ కరెక్షన్ విండో. అందుకని వాళ్ళు మళ్ళీ ఒకసారి ఓపెన్ చేశారంట. యాజ్ అన్ అడిషనల్ స్క్రూటినీ మెజర్ అండ్ ప్రొటెక్ట్ క్యాండిడేట్ అకౌంట్ ఇన్ఫర్మేషన్ యాక్సెస్ టు ఫెసిలిటీ షెల్ బి పర్మిటెడ్ ఓన్లీ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ OTP బేస్డ్. మీకు OTP వస్తుంది, మీ మొబైల్ నెంబర్కి OTP వస్తుంది. OTP 2-factor అథెంటికేషన్ త్రూ ద క్యాండిడేట్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్. మీకు OTP వస్తుంది. సార్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ లేదు అంటే కష్టం ఇది. ఓకే, బట్ మీ అడ్మిట్ కార్డ్ మీకు వస్తుంది, ఎగ్జామ్ అయితే రాయొచ్చు. ఓకేనా. ఓన్లీ అపాన్ సక్సెస్ఫుల్ అథెంటికేషన్ షల్ ది క్యాండిడేట్ బి అలౌడ్ టు వ్యూ, వెరిఫై, అప్డేట్ ఆర్ కన్ఫర్మ్ ది బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్. OTP బేస్ చేసుకొని మీరు ఏమైనా చేంజ్ చేసుకోవాలన్నా కరెక్షన్ చేసుకోవాలనుకున్నా చేసుకోవచ్చు అనమాట. క్యాండిడేట్ ఆర్ అడ్వైజ్ టు లాగిన్ టు ది NEET UG పోర్టల్. వాళ్ళు లింక్ ఇచ్చారు కదా, ఆ లింక్లో ఓపెన్ చేసి అందులోకి ఎంటర్ కావాలి. మీ OTP బేస్డ్ అథెంటికేషన్ ఉంటుంది. కేర్ఫుల్లీ వెరిఫై అండ్ ఫర్నిష్ ద ఫాలోయింగ్ డీటెయిల్స్: బెనిఫిషియరీ నేమ్, బ్యాంక్ అకౌంట్ నెంబర్, రీఎంటర్, కన్ఫర్మ్ బ్యాంక్ అకౌంట్ నెంబర్, బ్యాంక్ నేమ్, IFSC కోడ్ మళ్ళీ ఎంటర్ చేయాలి. లేదు సార్ మేము ఆల్రెడీ కరెక్ట్ చేసినాం, కరెక్ట్ ఎంటర్ చేసినాం, మాకేం డౌట్ లేదు అంటే ఒకసారి చూడండి అంతే. ఓకేనా, మీవన్నీ కరెక్ట్గా ఉంటే రావాలి ఖచ్చితంగా. ఓకేనా, అన్నీ కరెక్ట్గా ఉంటే ఒక్కసారి చూడండి, అన్నీ కరెక్ట్ ఉంటే మళ్ళీ సబ్మిట్ కొట్టేసేయండి, ఏ ప్రాబ్లం ఉండదు. ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఆప్షనల్లీ అప్లోడ్ ఏ స్కానర్డ్ కాపీ, ఆప్షనల్లీ అప్లోడ్ ఏ స్కానర్డ్ కాపీ ఆఫ్ క్యాన్సల్డ్ చెక్. క్యాన్సల్ చెక్ అంటే మీ దగ్గర ఒక చెక్ ఉంటుంది కదా, దాన్ని క్యాన్సల్ చేసి దాన్ని ఫోటో తీసి పెట్టడం అనమాట. ఎందుకంటే దాని మీద అకౌంట్ నెంబర్ ఇక పర్ఫెక్ట్ కదా, వాళ్ళకి ఏ డౌట్ ఉండదు. ఓకే, అందుకని చెప్పేసి అడుగుతారనమాట. ఇది ఆప్షనల్లీ ఫస్ట్ పేజ్ ఆఫ్ ది బ్యాంక్ పాస్బుక్ కంటైనింగ్ ది అకౌంట్ డీటెయిల్స్ ఆర్ క్యాన్సల్ చెక్ కాకపోతే ఫస్ట్ పేజ్ ఆఫ్ బ్యాంక్ పాస్బుక్. ఎందుకోసం అడుగుతారంటే IFSC అకౌంట్ నెంబర్ కరెక్ట్ ఉంటాయి అని వాళ్ళకు, ఇంక అందులో మిస్టేక్స్ ఉండవు కదా అని, అంతే. ఓకే, అవైలబుల్ ఉంటాయి. ఎన్ష్యూర్ దట్ ఆల్ పర్టికులర్ ఫర్నిష్డ్ ఇన్ ద కరెక్ట్ అండ్ బిలాంగ్ టు ది ఇంటెండెడ్ బెనిఫిషియరీ అకౌంట్ ఫర్ రిసీట్ ఆఫ్ ది రిఫండ్. కీప్ దేర్ లాగిన్ క్రెడెన్షియల్, OTP ఇవన్నీ జాగ్రత్తగా పర్సనల్గా పెట్టుకోమని చెప్తున్నారు. ద అప్డేట్ ఆఫ్ ది బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ షుడ్ బి డన్ బిఫోర్ డౌన్లోడింగ్ ద అడ్మిట్ కార్డ్. అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ కంటే ముందు ఇది చేయండి అంటున్నారు. ఫర్ ఎనీ అసిస్టెన్స్ క్యాండిడేట్ మీకు ఏమైనా ప్రాబ్లం అనిపిస్తే 01140799000కి లేదా 01169227700కి లేదా NEET UG 2026@NTA.ac.inకి మీరు మెయిల్ చేయండి, మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అడ్మిట్ కార్డ్ కంటే ముందే ఈ స్టెప్ చేయండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. తర్వాత అడ్మిట్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఇంకా కొన్ని పాయింట్స్ చెప్తానన్నానుగా, ఆ పాయింట్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలో కొన్ని పాయింట్స్. 1 వీక్ ఎగ్జామ్ ఉంది కాబట్టి మీరు క్రాస్ చెక్, ప్యానిక్ అవ్వకండి. చాలామంది పేపర్ టఫ్ వస్తుంది అది ఇది అని అంటున్నారు. 2025 తర్వాత నాకు తెలిసి నా స్టూడెంట్స్ కానీ ఏ కాలేజ్ స్టూడెంట్స్ అయినా ఎవరైనా సరే ప్రిపేర్డ్ అయి ఉంటున్నారు. అది చాలా హ్యాపీ అనిపించింది. మీరు ఎలా ఫీల్ అవుతారు? ఎగ్జామ్ పేపర్ ఈజీ వస్తుందా టఫ్ వస్తుందా అంటే స్టూడెంట్స్ ఏమంటున్నారంటే ఎలా వచ్చినా రాసాం సార్, మేము ఈజీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయము, టఫ్ వస్తుందని కూడా ఎక్స్పెక్ట్ చేయము, ఎలా వచ్చినా మేము మాకు ఆల్రెడీ 600, 650, 630, 680, 690 ఉన్నాయి, సో మేము మా బెస్ట్ మేము ఇస్తామని చెప్తుంటే చాలా సంతోషం అనిపిస్తుంది. ఎవరికన్నా టెన్షన్ అనిపిస్తే చెప్తున్నా, NCERT నుంచే క్వశ్చన్స్ వస్తాయి. NCERTని లైన్ టు లైన్ రీడ్ చేయండి. NCERTని ఒకసారి మళ్ళీ చదవండి, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ. ఓకే, NCERTలోని ఇన్టెక్స్ట్ క్వశ్చన్స్, బ్యాక్ సైడ్ క్వశ్చన్స్ అన్నీ చదవండి, ఫాస్ట్గా అయిపోతాయి. మీ చేతిలో ఉన్న కాలేజ్ మెటీరియల్ కన్నా NCERT ఫాస్ట్గా అయిపోతుంది. రెండోది ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్, లాస్ట్ ఫ్యూ ఇయర్స్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ని ఒకసారి చూడండి. మీ దగ్గర ఆల్రెడీ మేతాడు పేపర్ కూడా ఉంటుంది కదా, ఒకసారి రీడ్ చేయండి. ఆ క్వశ్చన్ టర్మినాలజీకి అలవాటు పడాలి.
ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్కి. మీ కాలేజీలో ఉన్న బుక్లెట్ ఉన్న మెటీరియల్ ఉన్న క్వశ్చన్ కొంచెం డిఫరెంట్ ఉండొచ్చేమో అప్లికేషన్ టైప్, కానీ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ని మళ్ళీ చదవండి. ఓకే, ఎలా చదవాలి అని అంటే క్వశ్చన్ రీడింగ్ని ఫాస్ట్గా చదివేలా డెవలప్ చేసుకోండి. మీ రీడింగ్ స్కిల్స్ని పెంచుకోండి. మార్క్ టెస్ట్ మీరు ఏదైనా ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ మార్క్ టెస్ట్ రాస్తారు కదా, అక్కడ ఎర్రర్స్ ఏదైనా మిస్టేక్ చేస్తే వాటిని కరెక్షన్ చేసుకొని వాటిని డైలీ ఒక హాఫ్ అన్ అవర్ చూడండి. నెక్స్ట్ ఫిజిక్స్ ఫార్ములాస్ అన్నీ మళ్ళీ రివైజ్ చేయండి. ఈ రోజు నుంచి డైలీ 1 అవర్ ఫిజిక్స్ ఫార్ములాస్కి కెమిస్ట్రీ ఫార్ములాస్కి కేటాయించండి. ఫిజికల్ కెమిస్ట్రీలో మోస్ట్ ఫార్ములాస్ ఉంటాయి. ఆర్గానిక్ కెమిస్ట్రీ నేమ్డ్ రియాక్షన్స్, ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ ఆర్డర్స్, ఫిజిక్స్లో ఫార్ములాస్ ఉంటాయి కదా ఫార్ములా, అవన్నీ మళ్ళీ రివైజ్ చేయండి. ఎగ్జామ్లో క్వశ్చన్ చూసిన వెంటనే ఐడియా వచ్చేలా, మీకు ఆల్రెడీ గుర్తున్నాయి బట్ మళ్ళీ రివైజ్ చేయండి ఫార్ములాస్ని. ఎందుకంటే ఎగ్జామ్లో ఆ టెన్షన్లో ఫార్ములా స్టక్ అయిందంటే వచ్చే ఆన్సర్ కూడా పోతుంది. నెక్స్ట్ మేబీ లెందీ అని అంటారు. సరే లెందీ రాని మీరు ఏం చేయాలి మరి, లెందీ వచ్చిందంటే బట్ ఆల్ ఫ్రమ్ ఎన్సీఆర్టీ వస్తాయి కదా, కన్క్లూజన్ కదా. 650 ఎంత టఫ్ వచ్చి ఎంత లెందీ ఇచ్చినా ఎన్సీఆర్టీ నుంచి వస్తాయి కదా, ఇదైతే స్ట్రాంగ్గా బిలీవ్ అవ్వండి. నెక్స్ట్ ఫాస్ట్ రీడ్ చేయండి. మరి ఎలా ఓవర్కమ్ చేయాలంటే క్వశ్చన్ని ఫాస్ట్గా రీడ్ చేయండి. ఓకే, అలా ఫాస్ట్ రీడింగ్లో సిల్లీ మిస్టేక్ జరగకుండా జాగ్రత్త పడండి. కాన్సన్ట్రేషన్గా ఫోకస్డ్గా క్వశ్చన్ని రీడ్ చేయండి ఫాస్ట్గా. ఓకేనా, ఆ సిల్లీ మిస్టేక్స్ చేయకుండా ఆన్సర్ చేయండి. డోంట్ థింక్ హెవీలీ, అంటే ఎక్కువ థింక్ చేయకండి ఓవర్ అండ్ ఓవర్. ఒక ఆన్సర్ పర్ఫెక్ట్ వచ్చినాక మళ్ళీ క్రాస్ చెక్ చేసే మీకు నమ్మకం ఉంటే మూవ్ అవ్వండి ఇంకో క్వశ్చన్కి. అంతేగాని కొద్దిమంది స్టూడెంట్స్ లాస్ట్ టైము ఆన్సర్ వచ్చినాక ఇది నీట్ కదా సార్ అని చెప్పేసి మళ్ళీ క్రాస్ చెక్ చేశాడంటే ఇంకోసారి, అలా అయినప్పుడు టైం సరిపోలేదన్నమాట ఆ స్టూడెంట్కి. అందుకని చెప్తున్నా, మీకు నమ్మకంగా ఆన్సర్ వచ్చిందంటే ఇంకో క్వశ్చన్కి మూవ్ అవ్వండి. ఇక మూవ్ అవుతే అప్పుడు ఆటోమేటిక్గా పేపర్ మొత్తాన్ని మీరు కరెక్ట్గా అటెంప్ట్ చేస్తారు ఇన్ టైం లోపల. లాస్ట్ 3-4 మినిట్స్ ఉండేలా మీరు రాయండి ఎగ్జామ్. ఇంకొకటి 15 మినిట్స్ ఎక్కువ ఇచ్చారు కదా, ఆ ఎక్కువ తీసేయండి. నా 3 అవర్సే అనుకొని మీరు ఎగ్జామ్ రాయండి. అలా ప్రాక్టీస్ చేయండి, మంచి ఎగ్జామ్ రాస్తారు మై డియర్ స్టూడెంట్స్. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్, ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎగ్జామ్ తర్వాత నీట్ ప్లస్ ఎప్సెట్ ఎంబీబీఎస్ బీడీఎస్ మొత్తం మీకు సీట్ వచ్చినంత వరకు మన ఛానల్ ఉపయోగపడుతుంది. ఇది మన ఛానల్, మన కోసం. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్.